స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న కొమ్మూరి వెంకట చలపతి శనివారం కాలధర్మం చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. వెంకట చలపతి భౌతిక కాయానికి శనివారం బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో దహన సంస్కారాలు నిర్వహించినట్లు రామలింగాచారి తెలిపారు. సమాజంలో సహాయ సహకారాలతోనే శాంతి వర్ధిల్లుతుందని అన్నారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ధర్మదాతలు, ప్రజాప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. కొమ్మూరి వెంకటాచలం గారు 80 సంవత్సరాల వయసు మన ఆశ్రమంలో సేవలు పొందుతూ మరి వారికి కొంచెం షుగర్ ఉన్నది అయినా కూడా మొన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున మంచినీళ్ళు తాగుతూ కాలం చేశారు. చాలా సజ్జనుడు. వారు డాక్టర్ కడియాల వెంకటరమణ గారి సిఫార్సు మేర ఆశ్రమం చేరడం జరిగింది. వారు కొంత విరాళం కూడా ఆశ్రమానికి ఇచ్చారు. ధర్మమూర్తులు. ఆయన వాస్తవానికి ఎవరూ లేరు. కేవలం భిక్షాటనతో సంవత్సరాలు జీవించి మన ఆశ్రమంలో గత 2 సంవత్సరాలుగా సేవలు పొందారు. చాలా ఉత్తముడు. అందరి యొక్క అభిమానం పొందారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే సమాజంలో మానవత్వం కలిగి ఉంటేనే సమాజం సక్రమైన పద్ధతిలో ఉంటుంది. మరి మహనీయులు ఎంతోమంది చెప్పారు. సనాతన ధర్మాల్లో మన దహన సంస్కారం కూడా చాలా ప్రత్యేకం. అది సభ్యతా సంస్కారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఉత్తమ జన్మకి దారి చూపుతుంది. ఈరోజు ఉదయం మరణించిన ఒక వృద్ధుడు. ఆయన గతంలో యాచక వృత్తితో జీవించేవాడు. ఆయన్ని కూడా ఆశ్రమంలో రామలింగాచారి గారు ఆంధ్ర ఆశ్రమంలో ఈ మహాత్మా గాంధీ ఆశ్రమంలో చేర్చి సమానంగా సేవలు చేస్తూ ఆయనకి చక్కగా సేవలు చేశారు. ఆయన్ని చక్కగా ఆనందంగా ఆయన జీవితం ఇక్కడ వెళ్ళిపోయింది. గతంలో కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఆశ్రమంలో ఆయనకు వైద్యం అన్నీ అందించడం జరిగింది. ఈ ఆశ్రమం వాసులు అందరూ సహకారంతో ఒక కుటుంబ సభ్యులుగా మెలిగేటట్టు రామలింగాచారి గారు చాలా కృషి చేశారు. కనుక ఈరోజు మరణించిన ఈ వృద్ధుడికి ఈ ఆత్మ శాంతించాలి. ఈ ఆశ్రమాన్ని సహకరిస్తున్న దాతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కడియాల వెంకటరావు హాస్పిటల్ ఉండే కడియాల వెంకటరావు డాక్టర్ గారు సహకారంతో మా ఆశ్రమం చేర్చారు. కొద్ది దాతగాడు అమౌంట్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాను. నేను ఇవాళ తెల్లారగట్ట చనిపోయాడు. ఇటు వచ్చిన ఆటో రాజుని పిలవండి కలవరు ఇచ్చేవాడు. అప్పటి నుంచి మంచిగా మా అయ్యగారు, చిన్నయ్య గారు కూడా చూసి జాగ్రత్త చూసుకునేవాళ్ళు. ఈ రోజు నుంచి మరి ఆయన కాలంలో కలిపారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన శాంతి ప్రశాంతంగా ఉండాలని మా ఆశ్రమం తరపున, మా అమ్మ వాళ్ళ తరపున, టౌన్ పట్టణాలు ఆశిస్తూ ఉండాలని